శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ. మనకు నవంబర్ 16వ తారీఖు 18వ తారీఖు నుండి ప్రారంభమై మాలవ్య యోగం అనేటువంటిది జరుగుతుంది. అంటే శుక్రుడు స్వక్షేత్రంలో సంచరించడం. అక్కడి నుండి మనకు డిసెంబర్ 7వ తారీఖు వరకు ఈ మాలవ్య యోగం కాస్త తన యొక్క శుక్రుడు ఈ యొక్క వృశ్చికంలోకి ప్రవేశించడం వలన అది చతుర్గ్రహ కూటమి అవుతుంది. కాబట్టి ఈ గ్రహ సంచారాల్లో మార్పుల రీత్యా ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ యొక్క వృచక యోగం, మాలవ్య యోగం, అలాగే త్రిగ్రహ యోగం, చతుర్గ్రహ యోగం ఎలా ఉండబోతుంది, అలాగే గురు తిరోగమనము, అలాగే ఈ యొక్క శని చండాల యోగం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక యోగం స్వతహాగా ఈ కుజుడు గనక స్వక్షేత్రంలో ఈ యొక్క వృశ్చికంలోకి ప్రవేశిస్తే వృశ్చిక యోగం. దానివల్ల బ్రహ్మాండంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, దద్దరిల్లిపోతుంది, అద్భుతం, అసలు బలగుద్ది చెప్తున్నా, ఇవేవి కాదండి. యోగం ఉంది అంటే మనం కష్టం ఉంటుంది, కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. గతంలో కష్టపడ్డా ప్రతిఫలం లేని రోజుల నుంచి ఈరోజు మనకేంటంటే ఒక కాన్ఫిడెన్స్గా కష్టపడతారు. ఏం కాదు, కష్టపడ్డా మనకు ప్రతిఫలం వస్తుంది. ప్రతిఫలం అంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, మంచి నిద్ర, శారీరక శ్రమ, ప్రశాంతమైనటువంటి మనస్సు, బ్రెయిన్, ఇవే కదా కావాల్సింది. యోగంలో జరిగేవన్నవే. చాలామంది ఏంటంటే రీసెంట్గా విధుశేఖరేంద్ర భారతి వారు కూడా చెప్పారు, నేను విన్నట్టు గుర్తు. ఏం చెప్పారనంటే మనిషికి ఎప్పుడు కూడా శారీరక శ్రమ ఉండాలి, మానసికమైనటువంటి విశ్రాంతి ఉండాలి. చాలామంది ఏం చేస్తున్నాం అంటే మానసికమైనటువంటి ఒత్తిడి పెడుతున్నాం, బ్రెయిన్కి విపరీతం స్ట్రెస్ ఇస్తున్నాం, శారీరక శ్రమ చేయట్లేదు, దానివల్ల రోగాలు వస్తున్నాయి. ఎప్పుడైనా సరే మనిషి రోజు పొద్దున్నే లేస్తే నడవాలి, ఆ పను ఈ పను చేయాలి. ఎప్పుడు ఒక చోట కుదురుగా అట్లా కూర్చొని ఉండకూడదు అనమాట. వీలైనంత వరకు తిరిగి చేసి ఏదో ఒక శ్రమ చేసి శారీరకమైనటువంటి కష్టం చేయడం వల్ల అద్భుతంగా ఉంటుంది. అలాగే మానసికంగా చాలా ప్రశాంతంగా ఉండాలి, అప్పుడే చేసే పనులు చకచకా చేయగలుగుతాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే 4 గ్రహాలు ఈ యొక్క వృశ్చికంలోకి ప్రవేశించి 4 గ్రహాలు కూడా ఒక్క 2-3 రోజుల పాటు ఒక డిసెంబర్ 5 నుండి 9 తారీఖు వరకు ఉంటాయి. అప్పటి వరకు మాలవ్యంలో ఉన్నటువంటి శుక్రుడు కాస్త ఇక్కడున్న ధనస్సులోకి వచ్చేస్తాడు. ఈ వృశ్చిక యోగంలోకి వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని భార్యాభర్తల మధ్యలో విభేదాలు రావచ్చు, శారీరకమైనటువంటి శ్రమ ఎక్కువగా ఉండొచ్చు, స్ట్రెస్ ఎక్కువగా ఉండొచ్చు, వ్యాపారంలో బాగా బిజీగా ఉండొచ్చు, డబ్బులకు సంబంధించి చూసుకోవడము, పంపించడం అన్నీ జరగవచ్చు, భూ సంబంధిత లావాదేవీలు జరగవచ్చు, ప్రభుత్వ సంబంధితమైన పర్మిషన్ల కోసం తిరగచ్చు. ఏంటండి ఒక్క స్టార్టింగ్లోనే ఇన్ని చెప్తున్నారంటే అన్ని గ్రహాలు ఉన్నాయి అక్కడ. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, ప్రభుత్వ సంబంధిత పనులు కానీ ఆ సమయంలో అలాగే వారికి లాభిస్తాయి, అలాగే పనులు కూడా ఉంటాయి. అలాగే ఇది 12వ స్థానంలో ఈ యొక్క శుక్రగ్రహం ఉన్నంత వరకు కూడా భార్యాభర్తలు కానీ, కుటుంబంలో కానీ, అలంకారానికి కానీ, డిజైనింగ్కి కానీ, ఇంటీరియర్ వర్క్స్కి కానీ, లేకుంటే శారీరకమైనటువంటి శరీర వస్త్రధారణకు సంబంధించి కానీ డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే చతుర్థంలో ఉన్నటువంటి రాహు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే, రాహు ఎప్పుడు కూడా చతుర్థంలో ఉన్నప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి భ్రాంతిని కలిగిస్తాడు. ఏదైనా పని అయినట్టు కలిగిస్తాడు, పని కానట్టు కలిగిస్తాడు. అంటే ఒక కోర్టు కేసు ఉంది, ఆ కేసు ఆల్మోస్ట్ అయిపోయే స్టేజ్లో ఉంది, ఇది కాదు అని ఒక స్టేట్మెంట్ ఎవడో ఇచ్చినట్టుగా చూపిస్తారు, కానీ అక్కడ ఇంకా నడుస్తూ ఉంటుంది ఆ కేసు. ఆరోగ్యం విపరీతమైనటువంటి భయం, అమ్మో ఏమైపోయిందో, క్యాన్సరా, కిడ్నీలో స్టోన్సా అనుకుని చాలామంది వెళ్తారు. తీరా వెళ్తే గ్యాస్ ప్రాబ్లం అండి, ఏం లేదంటారు. సో దీనివలన ఏంటంటే ఒకటి మెంటల్ స్ట్రెస్, ఇంకోటి ఏమిటి అంటే విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు. సో దాని గురించి అవి చూసుకోవడానికి వెళ్ళినప్పుడు మనకు పని వేస్ట్, ఆ పనికి సంబంధించి మళ్ళీ ఇబ్బంది. అంటే ఇప్పుడు ఏమంటారు, మా అమ్మ నాన్న కొంట్లో బాగాలేకుండా మమ్మల్ని వెళ్ళొద్దంటారా అని ఇంకో క్వశ్చన్ అడుగుతారు. నా ఉద్దేశం అది కాదు, మీరు వెళ్ళాలి, అన్ని రకాల పనులు చేయాలి, కానీ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. ముందే చెప్పేశాను, బ్రెయిన్కి సంబంధించి మనకు స్ట్రెస్ ఉండకూడదు, శారీరక శ్రమ ఎక్కువగా ఉండాలి. అలాగే ఈ శని పంచమ స్థానమునందు సంచారం చేస్తున్నంత కాలము కూడా ఏదైనా మనస్సుకు చేరువైన వాళ్ళు విడిపోవడం కానీ, దూరం అవ్వడం కానీ, మానసికమైనటువంటి బాధ కానీ ఎక్కువగా జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎవరైనా సరే ప్రేమించి వివాహం చేసుకోవాలంటే కుదరకపోవచ్చు కూడా. ఈ టైం పీరియడ్ అనేది మంచిది కాదు, ఇంకొన్ని రోజులు ఎక్స్టెండ్ చేయడం లేదా పోస్ట్పోన్ చేయడం చాలా మంచిది. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి
అష్టమంలోకి గురు తిరోగమనం వచ్చి అష్టమంలోకి వచ్చినప్పుడు పరివర్తన, ఇల్లులు మారడం, జాబ్లు మారడం జరగవచ్చు. మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారో అవి అవ్వచ్చు. విడాకుల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి విడాకులు కూడా అవ్వచ్చు. 9వ స్థానంలో ఉన్నంత వరకు కూడా మీకు కాస్త అప్స్ అండ్ డౌన్సే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే జరిగేటువంటి మంచి లాభం అంతా ఉన్నప్పటికీ మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారో అది కన్ఫామ్ అవుతుందని మాత్రం చెప్పలేము. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి కేతు ఎప్పుడు కూడా ఏంటంటే విపరీత ధోరణి ఆలోచనలకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చెప్పాలంటే అన్ని గ్రహ సంచారాల రీత్యా వీరికి మిశ్రమ ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయినప్పటికీ ఎక్కడెక్కడ లాభం ఉందో ఆ లాభం జరిగేటువంటి కాలంలో మంచి కష్టపడండి, ధనం సంపాదించుకోండి, అన్ని రకాల పనులు కూడా హ్యాపీగా మూవ్‌మెంట్ చేసుకోవచ్చు. ఇవన్నీ గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే. మీ పర్సనల్ జాతకంలో గ్రహాలు ఇలా ఉండకపోవచ్చు. సో ఇవి కలుపుతాం అనమాట. మీ గ్రహ చార్ట్ ఎలా ఉంది, ఇప్పుడు గోచారం ఎలా ఉంది, దాన్ని బట్టి మీ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేటువంటిది మొత్తం కలిపి డీటెయిల్గా చెప్తాం. అలా డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వారు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి పంపిస్తే డీటెయిల్గా జాతకం గురించి మాట్లాడుకోవచ్చు. ఇక అందరూ కూడా ఏ మంత్రం చదవాలి, ఏ రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందరూ కూడా ఈ రాశి వారికి సంబంధించి పిల్లలు, ఉద్యోగస్తులు, గృహిణులు, సినీ రాజకీయ రంగాల వారు, అలాగే ఎవరైనా సరే అందరూ కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీస్ పాటించండి. మనందరికీ కూడా నవగ్రహాలు ఉంటాయి కదా, ఇంటి దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే నవగ్రహాలకు వెళ్ళిపోయి ఈ యోగం ఉన్నన్ని రోజులు కూడా ఈ నవగ్రహాల చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేయండి. కానీ నేను చెప్పినట్టు చేయండి, ఎలా పడితే అలా కాదు. మొత్తం 27 ప్రదక్షిణాలు చేయాలి ప్రతిరోజు. 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి. ఒక 6 ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి. మొత్తం నవగ్రహాల్లో 7 గ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి 3 ప్రదక్షిణాలు, 7 ముళ్ళ 21. రాహుకేతువులకు మాత్రం అందరికీ తిరిగినట్టుగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగకూడదు. కాబట్టి ఎక్కడైతే రాహు ఉంటాడో లేదా కేతు ఉంటాడో అంటే నైరుతిలో కానీ వాయువ్యంలో కానీ ఉంటాడో అక్కడి నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగాలి. ఇలా తిరుగుతూ మొదటి రోజు అంటే ఒక ఆదివారం ప్రారంభించారనుకోండి, ఆదివారం నాడు ప్రారంభించండి వీలైతే ఈ ప్రదక్షిణలు, లేదా సోమవారం లేదా మనకు ఏ రోజు ప్రారంభిస్తే ఆ రోజు. ఇప్పుడు ఆదివారం ప్రారంభించేటట్టయితే ఒక పిరికెడు గోధుమలు తీసుకొని ఆకు డొప్ప అంటే ప్లాస్టిక్దో పేపర్తో కాదండి, ఆకువే డొప్పలు ఉంటాయి, దాంట్లో వేసి మీకు చిన్న దియా ఉంటుంది, నెయ్యితో చేసినటువంటి దీపం, దాని మధ్యలో పెట్టేసి లేదా ఒక చిన్న ఏదైనా ఒక మట్టి చిప్ప తీసుకొని గోధుమల్లో పెట్టేసి వెలిగించండి. వెలిగించి సూర్యాయ నమ లేదా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనుకుంటూ ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఫోన్లు వాడొద్దు, వాళ్ళని వీళ్ళని చూడొద్దు, ముచ్చట్లు పెట్టొద్దు. మీకు గ్రహ దోషాలు పోవాలి అని చెప్పి మాత్రమే చేయండి. ఇంకా నైవేద్యాన్ని పెట్టదలుచుకుంటే ఈ మధ్యకాలంలో బెల్లం బిల్లలు దొరుకుతున్నాయి, అవి తెచ్చిపెట్టుకోండి, గోధుమల పక్కనే పెట్టండి. తర్వాతకి సోమవారం నాడు స్టార్ట్ చేస్తే పిరికెడు బియ్యము, దాంట్లో 2 వడ్ల గింజలు వేస్తే చాలు. సేమ్ అంతే, దీపం పెట్టండి, ఆ యొక్క బెల్లం ముక్క పెట్టండి, మళ్ళీ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ అనుకుంటూ ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి. అందులో ప్రదక్షిణాలు 21 క్లాక్, యాంటీ క్లాక్ వైజ్ 6, మొత్తం 27 ప్రదక్షిణాలు. అలా మంగళవారం నాడు వచ్చేసరికి కందిపప్పుల్లో 2 కందులు వేయండి, సరిపోతాయి. కంది గింజలు దొరుకుతాయి, లేదా ఉత్త కందిపప్పు పెట్టినా సరిపోతుంది. దాంట్లో దీపం, ఒక మట్టి చిప్పలో దీపం పెట్టేసి ఖచ్చితంగా దీపానికి పసుపు కుంకుమ పెట్టాలండి. ఇంకోటి, మీరు నవగ్రహాల గుడికి ఎప్పుడు తీసుకెళ్ళినా ఆ పదార్థాలు అక్కడితో అయిపోవాలి తప్ప కొన్ని తీసుకెళ్తా, కొన్ని ఇంటికి తీసుకెళ్తా, కుదరదు. మీరు దీపం పెట్టాలనుకుంటే నూనె దీపం పెట్టండి, నెయ్యి దీపం పెట్టండి, కానీ అంత క్వాంటిటీ తీసుకెళ్ళండి, అంతే క్లోజ్ చేసుకొని తీసుకెళ్ళండి తప్ప మిగిల్చుకొని అక్కడెక్కడో దాచుకోవడమో తిరిగి తీసుకోవడం చేయకూడదు. అలా కందిపప్పు కుజుడికి పెట్టేసి అక్కడ బెల్లం ముక్క పెట్టేసి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ 21 ప్రదక్షిణల క్లాక్, యాంటీ క్లాక్ వైజ్ 6. అలా బుధుడి దగ్గరికి వెళ్తే పెసర్లు లేదా పెసర పప్పు ఒక ఆకుడొప్పలో వేసి దీపం పెట్టి సేమ్ మళ్ళీ ప్రదక్షిణాలు చేయండి. తర్వాతకి గురుగ్రహం శనగలు లేదా శనగపప్పు ఆకుడొప్పలో వేయండి, దీపం పెట్టండి, ప్రదక్షిణాలు చేయండి. అలాగే బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. శుక్రగ్రహం, ఇవి తూర్పు భాగంలో, ఇప్పుడు సూర్యుడు వచ్చేసి మధ్యలో ఉంటాడు, సూర్యుడికి కుడివైపు కార్నర్కి ముందు భాగంలో చంద్రుడు ఉంటాడు, సూర్యుడికి కుడి చేతి వైపు మధ్యలో 3 గ్రహాలలో మధ్యలో కుజుడు ఉంటాడు, సూర్యుడికి లెఫ్ట్ సైడ్ కార్నర్లో ముందర బుధుడు ఉంటాడు, అదే సూర్యుడికి ఎడమ వైపు
3 గ్రహాలలో మధ్యలో ఉండే గ్రహం బృహస్పతి గ్రహం. ఆయనకి శనగపప్పు పిరికెడు ఆకుడొప్పలో వేసి దీపం వెలిగించి బెల్లం ముక్క పెట్టి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ అన్న ప్రదక్షిణ చేస్తూ ప్రార్థన చేయండి. ఇక శుక్రుడి విషయానికి వస్తే సూర్యుడు ముందే ఉంటాడు. ముందర 3 గ్రహాలు ఉంటే మధ్యలో ఉంటాడు. ఆయన దగ్గర పిరికెడు బొబ్బెర్లు ఆకుడొప్పలో పెట్టేసి దీపం పెట్టేసి పసుపు కుంకుమ పెట్టి బెల్లం ముక్క పెట్టి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ అని ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి. ఎన్ని ప్రదక్షిణాలు ముందే చెప్పేశాను నేను. ఇక శనివారం నాటికి వచ్చేసరికి సూర్యుడి వెనకాలే శని ఉంటాడు. ఆ శని దగ్గర మీరు ఈ యొక్క నువ్వులు, నల్ల నువ్వులు ఆకుడొప్పలో వేసి చిన్న దీపం ఒకటి మట్టి చిప్పలో ఆ నువ్వుల పైన పెట్టండి. ఎందుకంటే మీ ధాన్యం, మీ ప్రసాదం, మీ దీపం అనేటువంటి భావన ఉంటుంది మీకు కూడా. తర్వాతకి ఎవరైనా తీసి పక్క పెట్టినా పట్టించుకోకండి, పెట్టేసేయండి, ఏం పర్లేదు. అలా పెట్టేసి పసుపు కుంకుమ పెట్టి ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి. ఇక రాహుకేతుల విషయానికి వస్తే అయితే మంగళవారం నాడు చేయండి, లేకుంటే ఆదివారం నాడు చేయండి. రాహువుకు కానీ కేతువుకు కానీ. మంగళవారం నాడు చేస్తే రాహువుకి పిరికెడు నల్ల మినుములు లేదా మినపప్పు ఒక ఆకుడొప్పలో వేసి, అలాగే దానిపైన దీపం, దానిపైనే కాస్త పసుపు కుంకుమ బెల్లం పెట్టి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ యొక్క వీరికి ప్రారంభించినప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ముందు 6 చేసి తర్వాతకి 21 చేయండి. అలాగే ఈ యొక్క కేతువుకు చేసినా సరే అంతే అన్నమాట. సో లేదు మంగళవారం నాడు కుజుడితో పాటు రాహువుకు చేసేయండి. ఆదివారం నాడు సూర్యుడితో పాటు కేతువుకు చేసేయండి. అప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో 21, తర్వాత యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 6. ఇలా చేస్తూ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మళ్ళీ చెప్తున్నా, ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. వీలైతే రోజు మీరు ఈ దేవాలయానికి వెళ్ళేటప్పుడు కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్ళండి. ఇంకా వీలైతే మంచి సాంప్రదాయ దుస్తులే వేసుకొని వెళ్ళండి. హడావిడిగా వెళ్ళకండి, కొంచెం ఎర్లీగా వెళ్ళండి, బ్రాహ్మీ ముహూర్తంలో వెళ్ళండి, పొద్దున్న వెళ్ళండి. ఇంకా చాలా మంచి సత్ఫలితాలు పొందుతారు. అయ్యగారు మరి మేము పూలు పెట్టొద్దా? పెట్టండి. ఒకవేళ మేము దీపం ఏదైనా పెద్దది పెట్టొద్దా? పెట్టండి. ఎవరొద్దన్నారు? మేము వారికి ఏమైనా వస్త్రం వేయొద్దా? ఏ గ్రహానికి ఏ వస్త్రమో మీరు ఎట్లా కొడితే వస్తుంది? వస్త్రం కూడా సమర్పించవచ్చు. ఇంత చిన్న చిన్న రిబ్బన్ ముక్కల్లా కట్ చేసుకుని వాళ్ళ మెడలో కూడా కప్పొచ్చు. సో ఈ విధంగా చేయండి. విశేషంగా ఇప్పుడున్న గ్రహస్థితుల ప్రభావం నుండి బయటపడతారు. చాలా ఆనందంగా ఆహ్లాదంగా కూడా ఉంటారు. ఇది చేస్తున్నన్ని రోజులు బ్రహ్మచర్యం పాటించాలా? అవసరం లేదు. ఇవి చేస్తున్న రోజులు భార్యాభర్తలు కలిసి ఉండకూడదా? అదేం లేదు. మాంసం తినకూడదా? అదేం లేదు. అసలు జీవితాంతం మాంసం మానేస్తే అంత అదృష్టవంతులు ఇంకొకళ్ళు లేరు. నేనైతే అడిగితే మీరు మాంసం మానేసి మీకు చాలా కష్టాల నుంచి బయటపడతారు. ఒక ప్రాణి హింస వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాటి నుంచి బయటపడతారు. చిన్నగా మానేసే ప్రయత్నం చేయండి. మధుమాంస భక్షణ చేయకూడదా? చేయకూడదు. మధుమాంస భక్షణ అసలే చేయకూడదు. మధు స్వీకారం కూడా చేసుకోకుండా ఉంటే మంచిది. ఇక ఇంతే తప్ప భార్యాభర్తలు ఉండేటువంటి విధానం కానీ, కుటుంబంలో కానీ, ఎక్కడికైనా బయటికి వెళ్ళడం కానీ, ఊళ్ళోకి వెళ్ళడం కానీ వెళ్ళొచ్చు. అదేంటి గారు మేము వేరే ఊరికి వెళ్తే మరి ప్రదక్షిణ అక్కడ ఉండవా? నవగ్రహాలు కూడా అక్కడ చేయండి. సింపుల్. అక్కడ కందులు ఉంటాయి, అక్కడ గోధుమలు ఉంటాయి, అక్కడ చేసుకోవచ్చు కదా. సో దేవుడు ఎక్కడైనా దేవుడే. మీరు చేసేటువంటి విధానంలో విపరీతమైనటువంటి మార్పులు ఉంటూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్పి దానికి సంబంధించిన రెమెడీస్ చెప్తున్నాం. డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వారు కింద ఉన్న నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ డీటెయిల్గా పంపించండి. 60-70 పేజీల్లో జాతకం మీకు అందించడం, డీటెయిల్గా జాతకం గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.